శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వారాంతంలో రద్దీ పెరిగింది. ఈ ఏడాది ఆఖరి శనివారం సందర్భంగా భక్తులు శనీశ్వర అభిషేకానికి అధిక సంఖ్యలో హాజరై శనీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం నుండి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. కాలసర్పదోష నివారణ పూజలకు భక్తులు క్యూ కట్టారు. ఉదయం నుంచి భక్తుల రద్దీతో పాటు రాహుకాల సమయంలో శనీశ్వర అభిషేకాలకు భక్తుల రద్దీ పెరిగింది. సాధారణంగా ఏ ఆలయంలోనూ శనీశ్వరునికి విగ్రహం లేదు. కానీ దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వరుని విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా బంగారు వెండి ఉరుములు చేయించారు. శనివారం ఇక్కడ రాహుకాల సమయంలో అభిషేకం చేయించుకొనుటకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. తిరుమలేశుని దర్శనానికి వచ్చిన ఎంతమంది భక్తులకు సమయం ఉంటుందో అంతమంది భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి కూడా వస్తుండటంతో భక్తుల రద్దీ ఆలయంలో అధికమవుతుందని, భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శనివారం 2024 సంవత్సరానికి ఆఖరి శనివారం సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో హాజరై అభిషేకంలో పాల్గొన్నారు. శనీశ్వరునికి వేద పండితుల ఆధ్వర్యంలో తైలాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు.